సో గైస్ ఇదే అనమాట మోస్ట్ ఫేమస్ క్యాథడ్రల్ చర్చ్ అనమాట. ఇది జర్మన్ సిటీ కాకుండా ముందు రోమన్ సిటీగా ఉండేది అనమాట. ఎప్పుడు కొలోన్ 1200 సంవత్సరంలో ఇది రోమన్ సిటీగా ఉండేది. అప్పుడు రోమన్ కింగ్స్ ఈ చర్చ్ని నిర్మించారనమాట. ఆఫ్టర్ 400 ఇయర్స్ తర్వాత దీన్ని నిర్మాణం అన్నది కంప్లీట్ అయిందనమాట. ఈ 400 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే మధ్యలో వీళ్ళకి డబ్బులు లేక ఫండ్స్ సరిపోక 400 ఇయర్స్ వరకు ల్యాగ్ చేశారు. బాగా ల్యాగ్ ఆర్టిస్టులు అనమాట వీళ్ళు. దీని తర్వాత ఏమైందంటే World War II జరిగింది. World War II జరిగిన అయినా బాంబ్స్ వేసినా కూడా దీనికి ఏం అవ్వకుండా చెక్కు చెదరకుండా బలంగా నిలబడింది మన సలార్లో ప్రభాస్ లాగా. చిన్న చిన్న డ్యామేజెస్ అయినా సరే తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ ఓన్లీ చర్చ్ కాకుండా చుట్టుపక్కల సిటీ అంతా చాలా డ్యామేజ్ అయిపోయింది. అయినా సరే చర్చ్ మాత్రం బలంగా ఉంది. దీన్ని నమ్మకానికి ప్రతిరూపంగా ఈ చర్చ్ని ఒక సింబల్లా చూస్తారనమాట. సో హిస్టారిక్ సైట్ కాబట్టి దీన్ని 1996లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారనమాట దీన్ని. అది దీని హిస్టరీ అనమాట. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుందో, చూసి ఎంజాయ్ చేయండి. కుమార్ ఫోటో సెషన్ అన్న ఏ ఆ స్మైల్ చూడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా ఇప్పుడు లోపల? పెడతారా? నూనె ఆలేస్తారా మనం తెచ్చుకోలే? అన్ని ఇస్తారు లోపల చూసి. జాతి రత్నాలు రా మీరు. పాటలు పడుతున్నాడు పక్కన పోయి పెట్టి. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే రే ఎంట్రీ ఇది నాకు తెలియదు. ఏమన్నా తెలుసా నీకు? అంటే చనిపోయినప్పుడు అందరూ వచ్చి నాకు తెలియదు. గైస్ ఇక్కడ క్యాండిల్స్ పెట్టారనమాట. ప్రేయర్ చేసుకుంటున్నారు ఇక్కడ అందరూ. మొత్తం అంతా చాలా పురాతనమైన బిల్డింగ్ కదా. మొత్తం చాలా ఎస్థెటిక్గా ఉంది మొత్తం అంతా చర్చ్. ఇక్కడ పాటలు పాడతారు గైస్. పాటలు కాదు, విఐపి దర్శనం అనమాట. ఇది విఐపి దర్శనం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఉంటారు కదా విఐపి దర్శనం అంట. ఇది విఐపి దర్శనం కాదు. ఇది కొంచెం ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి చాలా పాత పెయింటింగ్స్ గైస్. మొత్తం అన్నీ చాలా హైట్ ఉంది ఇది. ఇవి చూడండి. నాకు అసలు తెలీదు హిస్టరీ, క్రిస్టియానిటీ గురించి పెద్ద ఐడియా లేదు. సో మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. గ్లాసెస్ మీద మొత్తం ఆర్ట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ A to Z మొత్తం చిన్న చిన్న బొమ్మల రూపంలో ఉన్నదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన యేసుక్రీస్తుని మనకి సిలువ వేశారు పైన. ఇదంతా చిన్న చిన్న స్టోరీస్ లాగా ఉన్నది. మొత్తం పాత పెయింటింగ్స్ ఇవన్నీ. శాంటా క్లాస్ అంట. కుమార్ చెప్పాడు, నాకు తెలియదు. మరి తెలియదు అంటే రెడ్ డ్రెస్ వేసుకున్నాడు కదా. రే ఇంతకీ పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారా? ప్రార్థన చేయించుకోలే అంటే పూజ అయిపోయిందండి, వెళ్ళిపోయినారు. షేట్. ఇదిగో ఇదే పూజ గారు ఇదే అనుకుంటున్నాను. ఇదిగో రెడ్ డ్రెస్ ఉన్నారా వాళ్ళే పూజారులు అంతా. పూజారులా లేరు వాళ్ళు చర్చ్ మెయింటైనర్స్. అమ్మా ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా మొత్తం ఏదో ఫోటో ప్రొజెక్షన్ చేసావు. కుమార్ మొత్తం ఎటకారం చేస్తున్నాడు గైస్. ప్రదక్షిణలు అంటున్నాడు, పూజ అంటున్నాడు, ఒక రౌండ్ పంతులు అంటున్నాడు. ఏం తెలియదు వీడికి. నేనైనా 2-3 సార్లు వెళ్ళాను చర్చ్కి. ఇది అసలు వెళ్ళలేదు. వీడు వేస్ట్ గడు. డొనేషన్ చేస్తారా? లేదు ఆల్రెడీ నేనే లోన్ కట్టి వచ్చాను. నేను డొనేషన్ చేయాలి మళ్ళీ. No words. Crying is only coming. ఇక్కడ పట్టుకో. ఇనుముని చూసుకున్నట్టయితే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉంటుంది కదా ఇనుము, అదనమాట ఇది. చెప్పు ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇది బాడీ అని చెప్పి ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఫస్ట్ ఒక కింగ్ చచ్చిపోతాడు కదా, ఆయన శిల్పం అనమాట ఇది. జర్మనీ, అది స్విట్జర్లాండ్ సింబల్, ఇది జర్మనీ సింబల్ అంట. మధ్యలో ఉండిపోయినా ఇంకా మనం మొమ్మ మనకు తెలియదు చాలా ఉన్నాయిరా బాబు. మర్చిపోయినా బంగారు గుడి. పట్టుకో ఇప్పుడు బంగారు గుడి చూపిస్తా. బంగారు గోపురం అని ఎలా ఉన్నావు బంగారు గోపురం గైస్. ఇదేంటంటే ఆయన పడుకుని ప్రార్థన చేసుకుంటారంట రోజు. పడుకోను కాదు,
చర్చి సగం మనం అసలు కామెడీ చేయకూడదు మనం ఈ మ్యాటర్లో. ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ. ఏంటంటే ఇదంతా హిస్టారిక్ ప్లేస్ అనమాట. నాకు తెలియదు, ఏదో తెలిసింది ఏదో చెప్తున్నాను అలాగా కామెడీగా. సో అప్పట్లో రాజులు ఇక్కడికి వచ్చి మనకి పెళ్ళిళ్ళు ఇవన్నీ పెద్ద పెద్ద రాజులు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకునేవారు అనమాట. ప్రార్థన ఇక్కడ. నువ్వు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలేదు నువ్వు? తెలుసు, అలాగే ఉంటుంది ఇది. బంగారు గోపురం, బంగారు గోపురం నిజంగా బంగారులా ఉంది, గోపురంలా ఉంది, రెండు కలిపి బంగారు గోపురం. ఇక్కడ మొత్తం అంత ఇది గోల్డ్ ఏదో ఉంది మొత్తానికి లోపల, మనకు తెలియట్లేదు. మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ సెటప్ అనమాట. ఒకసారిగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ గుర్తొచ్చింది. దట్స్ జీసస్ క్రైస్ట్ బాలేషు. ఇది ఇంత రోమన్ లాంగ్వేజ్లో రాసింది. మీరు ఎవరన్నా రోమన్స్ తెలుగులో వాళ్ళు చూస్తుంటే ఈయన మన రోమన్ ఎంపైర్కి సేనాధిపతి అనమాట. సరే లేపైతే. ఏ బాబు లేవు, ఏ బాబు లేవు లేవు. ఏది పడుతుంది చెప్పేస్తాను, సేనాధిపతి ఆయన. ఏ కాదా? మనం ఏది చెప్తే ఇంకొకటి పట్టుకున్నాడు చూడు. వీడు ఇది ఇప్పుడు సేనాధిపతి పక్కన ఇంకో సైనికుడు ఉంటాడు కదా, ఆయన అనమాట. ఈయన ఈ అమ్మాయి అబ్బాయి పాపం వీళ్ళందరినీ శవాసనాలు వేయించారంటే ఇలాగ పాపం. చూడండి మొత్తం. వావ్ వావ్. సండే అనుకురా, మండే అనుకురా, ఎప్పుడు నీ దాన్ని రా. కానీ ఇదంతా ఫ్లోరింగ్ మన కాకినాడ రాక్ సెరామిక్స్ వాళ్ళు చేసినట్టే ఉంది. పక్కన నుంచి తెలుదా నీకు? కడప నుంచి వచ్చింది. కడప నుంచి తెప్పించారని టైల్స్ ఇవన్నీ. నాకు కత్తిస్తే బాగుండు. నేను ఇనప కవచం వేసుకొని నేను సేనాధిపతిలో ఉండిపోతాను ఇక్కడ. బేస్మెంట్కి వెళ్తున్నాం గైస్. చూడు మ్యారేజెస్ లోపల చెప్తుంది. మ్యారేజెస్ సర్లే కానీ దర్శనం ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పాడు, కానీ నాకేం తెలియట్లేదు పెళ్ళిళ్ళు అవుతున్నట్టు. ఇక్కడ సొల్లు చెప్పాడు వీడు. అర్థంగా ఉన్నావు. అప్పుడు దర్శనం మనకు చదివాడు, ట్రాన్స్లేట్ చేస్తాడు. దర్శనం చెప్పు, ఏం చదివో చెప్పు. ప్లస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు. దేని గురించి? ఎవరు క్రైమ్ చేశారు ఇక్కడ? క్రైమ్ కాదు, ఇక్కడ ఉన్న ఆర్కియాలజికల్ థింగ్స్, పాంప్లెట్స్, సింబల్ ఏంటిది. అప్పుడు పాతకాలంలో బయటికి వెళ్ళడం. లైట్ ఆన్ చేయించా గైస్. ఇక్కడ రిస్క్ చేసి మేము లైట్ వేసాం. ఇక్కడ ఏదో చెరసాల్లో ఉంది లోపలంతా. దోల చదునండి ఇది. దోల చదును నెంబర్ వన్ దోల చదువు. ఏంటిది? నెంబర్ 2 దూరం ఇక్కడేంట ఈ సినిమా చూసావా? హ్యారీ పాటర్లో తాతలాగా ఉన్నాడు. డంబుల్డోర్. హ్యారీ పాటర్ డంబుల్డోర్. గైస్ ఇదంతా ఎంత బాగుంది. స్టోరీ పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ. వీళ్ళందరూ దొంగలు వచ్చేస్తాను అనమాట. కాదు, నాకేం తెలీదు. చూస్తున్నాను అంత ఫస్ట్ టైం ఇవన్నీ. నాకు తెలీదు. వీళ్ళిద్దరూ సైనికులు. ఇల్లు మోసుకెళ్తున్నారు శవాన్ని. నలుగు డబ్బా ఉంది చూడు. అవునవును, ఇదేదో మోసుకెళ్తున్నారు. కాదు కదా, ఇందులో రాజు ఉంటాడు రా. ఏమో మరి. మొత్తం చూడు లైన్ అంతా క్యూ కట్టుకొని వెళ్తుంది లోపలికి. ఎక్కడికి వెళ్తుందో క్యూ కట్టుకుని వెళ్తారు లోపలికి రాజుగారిని తీసుకుని. ఈడ సపరేట్గా వీళ్ళిద్దరు ఉన్నారు అంతే. నేనే బాగా చెప్పాను. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకున్నాం గైస్. బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ ఆల్ ద వే ఆఫ్ హౌ ఇస్ ద. నేను ఫస్ట్ టైం ఇది. వీళ్ళు ఆల్రెడీ వచ్చారు ముందు. అప్పటికిప్పటికి ఏమైనా మారిందా? అప్పటికిప్పటికి ఏం మారలేదు, బాగుంది. కానీ ఏమంటే లాస్ట్ టైం వచ్చేటప్పుడు ప్రేయర్ చేశారు ఇక్కడ. ఇప్పుడు ప్రేయర్ లేదు. ఇప్పుడు ప్రేయర్ లేదంటే పాస్టర్ గారికి సెలవు అంటే ఈరోజు. అక్కడ మనం చేసుకోవచ్చు. పాస్టర్ ఉంటాడు ఇక్కడ. ఉంటాడు. ఏం చేస్తాడు? వాళ్ళ బర్త్డేస్, మ్యారేజెస్కి అన్నీ ఇక్కడ ఆశీర్వాదం అలా ఇస్తాడు. బాగుండండి.
అదే బ్లెస్సింగ్స్, బ్లెస్సింగ్స్. ఆశీర్వాదం అంట, ఆస్వాదం అంట, ఓకే. ఆశీర్వాదం అంటే వేరేది వస్తుంది. అవునా? ఆస్వాదించడం అంటే టు ఫీల్. ఫీల్. చూడు 2024లో గైస్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ వేశారు. మామూలుగా ఆంధ్రాలో రోడ్లు వేసేటప్పుడు కుక్కలు వచ్చి పడతాయి చూడు, అలా. ఇది ఒక మినియేచర్ బిల్డింగ్ అనమాట. ఇది చర్చ్ అవుట్లుక్ అనమాట. ఇదంతా దీనిపైన కూర్చుంటే మనకు ప్రతి ఊర్లో ఉంటాయి ఇలాంటివి, తెలుసా? ఏమో మరి. నేను చూశాను. అమ్మాయి బాగుంది కానీ మనమే బాగాలేదు. పదండి వెళ్ళిపోతాం. గైస్ ఇస్తాన్బుల్ రెస్టారెంట్కి వచ్చాం మనం ఇప్పుడు. కానీ ఇస్తాన్బుల్లో లేదు మనం కానీ ఇస్తాన్బుల్లో లేవు, జర్మనీలో. డోనర్ ఆర్డర్ చేసాం అనమాట. డోనర్ కదా, ర్యాప్. చెప్పరా. ఇది ల్యామ్ అంటారు అనమాట. మనం మటన్ కూడా అని పిలుచుకోవచ్చు. బొమ్మలాగా ఉంది, బాగుంది, నైస్, కమ్మగా ఉంది గైస్. తినేసాక మళ్ళీ మాట్లాడదాం. ఒకటి ఇదే అనమాట రెస్టారెంట్, కనబడుతుందా? ఇస్తాన్బుల్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ రివ్యూ ప్లీజ్. ఫుడ్ వాస్ రియల్లీ గుడ్. పర్లేదు, పర్లేదు, కొంచెం పర్లేదు. ఏదో కరెక్ట్గా చెప్పు, పర్లేదు. మన వాళ్ళు ఫుడ్ కొంచెం పర్లేదు, తినలేకుండా పోయా. బికాస్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ బీఫ్. బీఫ్ కాదు, అది ల్యాంబ్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా గిఫ్ట్ షాప్కి అయితే ఇలా వస్తాం అనమాట. కుమార్ వద్దులే. కుమార్ ఎలా ఉంది ఇది? డిఫరెంట్ మొత్తం. గైస్ క్యాథడ్రల్ చర్చ్ అయితే కవర్ చేస్తాం. ఇప్పుడు మనం లవ్ లాక్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను, అదిరిపోద్ది చూడండి. వావ్, వాట్ ఏ వావ్. చూడడానికి భలే క్యూట్ ఉన్నాయి కదా ఇవి పక్షులు. మరి ఇవి ఫ్రై చేసుకుందంటే బాగుంటాయి అంటవా? మొత్తం పైన డీజే సెటప్ పెట్టాడు అనమాట. ఆడు రాత్రి మామూలుగా ఉండదు. అక్టోబర్ ఫెస్ట్కి అసలే బీర్లు వర్షం పొంగుతుంది అనమాట. బీర్లు వర్షం ఇంకా ప్రతి చోట జర్మనీలో బీర్లు వర్షం పొంగుతుంది అనమాట. సో కాలోన్ ఫోర్ ఆఫ్ దిస్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ జర్మనీ. మీరు ఇప్పుడు చూస్తుంది వన్ ఆఫ్ ద మోస్ట్ లాంగెస్ట్ రివర్స్ ఇన్ యూరోప్ అనమాట. దీన్ని రైన్ రివర్ అంటారు. ఇది 7 దేశాలని కనెక్ట్ చేసుకుంటూ ప్రవహిస్తుంది అనమాట. మొత్తం గూడ్స్ ట్రాన్స్పోర్ట్, మొత్తం ఆయిల్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ దీని మీద నుంచి అవుతాయి అనమాట. ఇలా రా ఒకసారి. సో ఈ రివర్లోంచి మనకి మోస్ట్లీ ఆయిల్స్, కార్స్, గూడ్స్ అన్నీ షిప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీకు ఇక్కడ కనబడితే అక్కడ చిన్నది ఎల్లో కలర్ మార్కింగ్ ఒకటి కనబడుతుంది కదా, అటు సైడ్ నుంచి అంతా నార్మల్ పీపుల్ కయాకింగ్, బోటింగ్ అన్నీ అటు సైడ్ నుంచి ఆ చివరి నుంచి చేసుకుంటారు అనమాట. ఈ లోపల నుంచి కూడా మన లోకల్ పీపుల్ అన్నీ కయాకింగ్ అన్నీ చేసుకుంటారు అనమాట. మధ్యలోంచి మనకి పెద్ద షిప్స్, బోట్స్, ఈ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ఇవన్నీ ఇటు సైడ్ నుంచి, క్రూజ్లు అన్నీ ఇటు సైడ్ నుంచి వెళ్తాయి అంటే మధ్యలోంచి. ఇక్కడ ఒకటి ఉంది కదా ఇలాగా, మనకి ఒక 100 మీటర్స్కి ఒకటి, అక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ క్రూజులకి స్టాప్స్లా అనమాట. ఇక్కడ నుంచి లోడింగ్, అన్లోడింగ్, జనాలు ఎక్కడం, జనాలు దిగడం అన్నీ ఇక్కడి నుంచి అవుతాయి అనమాట. అక్కడ కనబడుతుంది కదా అది మీకు, అది లవ్ లాక్ బ్రిడ్జ్ అంటారు దీన్ని కొలోన్లో. సో నెక్స్ట్ వెళ్ళిపోతే అక్కడికనమాట చూపిస్తాను. సో మ్యాన్ ఆఫ్ ద ఇండియా ఆఫ్ ద సిటీ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద ఇండియా ఆఫ్ ద కంట్రీ. ఇందాక మనం చర్చ్ చూసాం కదా, ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ బోర్డులో సెంట్ మారియా అని ఉందన్నమాట. అది ఆ కోట అనమాట. ఏంటంటే ఇక్కడ జనాలు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ పైనుంచి చూసేవారు అనమాట. చూసి రాజుగారు చెప్పేవారు, రాజుగారు గుర్రాల మీద వచ్చేస్తున్నారు మన మీద దాడి చేయడానికి అని చెప్పి ఆ పైన బొక్కలోంచి చెప్పేవారు అనమాట. సో అలా రాజుగారికి తెలిసి రాజుగారు ఏం చేసేవారు, చర్చ్ కింద మనం అండర్ గ్రౌండ్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోయి దాక్కునేవారు అంట రాజుగారు. సో అది అక్కడ జరిగింది. అసలు ఇంత క్రియేటివ్గా ఎలా ఆలోచిస్తారు వీళ్ళు, ఇన్ని ప్లాన్లు వేసి తప్పించుకునేలాగా. నేనైతే యుద్ధానికి వెళ్ళిపోయాను గైస్, మామూలుగా ఉండదు. కూలింగ్ అవుతుంది.
మీకు ఇండియాలో సమ్మగా ఉంటుంది నాకు తెలిసి. నాకేమో ఇండియానే ఓకే అండి. ఏళ్ళు స్పర్శ కోల్పోయి కళ్ళు చిన్నవి అయిపోయినా చూసారా ఎలా అయిందో మా మొహాలు ఎలా ఉందో తెలుసు. అక్కడ ఏం తెలియట్లేదు అన్నీ చచ్చిపడిపోతున్నాయి. సరే మనం అక్కడి నుంచి వచ్చాం అనమాట, క్యాథడ్రల్ చర్చ్ అదే. అక్కడి నుంచి మనం ఇక్కడ వరకు వస్తాం అనమాట. సాయిరామ్ సాయిరామ్ సలిసేస్తుందిరా బాబా. ఊరు బాబాయ్ ముఖమే రా కొద్దులు అయిపోయింది. లోపల అయిపోతున్నాను. సరే ఎంత ఎత్తా చెప్పు. ఎంత కూడా ఏముండదు. ఎంత ఇప్పుడు వీడియోలు చెప్పకూడదు కూడా చెప్పు. They are going to start. 1, 2, 3, 4. Start. 4 started. Sorry. 1, 2, 3, start. అంతే, వీడు గెలిచాడనమాట. మనం లైన్కి వస్తున్నారు. మన సూర్య ముందుకు వస్తున్నాడు. వచ్చేసాడు. మనోడు గెలిచాడు. నైస్ బ్రో, గుడ్ వర్క్. రొనాల్డో ఫ్యాన్ మనోడు. ఓకే, కుమారు కాళ్ళు దగ్గర జాయింట్లో గ్రీజు గడ్డగట్టిస్తుంది. కుమార్ కావాలని ఓడిపోయాడు గైస్. పావం మనోడు స్కూల్ 5th క్లాస్లో టాపర్. RRRలో రామ్ చరణ్ చేసినట్టు చేశాడు అనమాట. సో నేను ఎప్పుడు పక్కనోడు నా కోసం ఓడిపోతే నేను ఒప్పుకోను. కలిసి గెలిచా. హైడెల్బర్గ్ వ్లాగ్ చూసినట్టయితే మీకు బ్రిడ్జ్ పైకి వెళ్ళిన తర్వాత కొన్ని తాళాలు చూపించాను కదా తాళం కప్పులు, అలాగా సేమ్ ఇవన్నీ తాళాలు అన్నీ తాళం కప్పులు అన్నీ ఏంటంటే చూసారా, పేరు రాసుకుంటారు, పేర్లు ఎలా రాసుకుంటారు, తాళం కప్పేస్తారు, అంతే. పెళ్లి చేసుకుని పిల్లలు కానేస్తారు. ఫెనిష్ దడ పిల్లలు కానేస్తారు. మళ్ళీ వచ్చి డివోర్స్ చేసుకోవాలనుకుంటే తాళం ఇప్పేసి వెళ్ళిపోతారు. అంతే. మనోడు ఈడెవడో సైకిల్లోకి వేయడు గైస్. ఈ లాక్ వేయకుండా ఈ లాక్ వేయడు ఈడెవడో ఈడమ్మ. ఇట్స్ అన్ అమేజింగ్ వ్యూ ఆఫ్ ది ఇండియా ఆఫ్ దిస్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్, జర్మనీ. జస్ట్ చూడండి గైస్, దిస్ కాలోన్. ఎంజాయ్. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు. దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు కాఫీ తాగుతూ స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు కూడా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. చలి చాలా దారుణంగా ఉంది. మిగిలిన కవర్ చేద్దాం అనుకున్నాం కానీ తట్టుకోలేకపోతున్నాం. ఇంక చలి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మంచిగా కాదు, మధ్యలో నా వెనకున్నది కొలోన్ యొక్క పెద్ద ఆసుపత్రి చూపించు. HRS ఇది మీకు కనబడుతుంది కదా, ఇది ఆ బిల్డింగ్ మొత్తం హాస్పిటల్ అనమాట. కొలోన్కి పెద్ద ఆసుపత్రి అంటే ఇది. ఎవరికైనా జర్మనీలో ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇక్కడ పనిచేస్తుందంట. ఇక్కడ ఇది పెద్ద ఆసుపత్రి జర్మనీకి. ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.